టిమ్స్ హాస్పిటల్స్ వర్సెస్ మెడికవర్ హాస్పిటల్ అని పెట్టినాం. సో మెడికవర్ అంటే మీకు డౌట్ రావచ్చు, ఇది ఎక్కడిది ఏం కథ అని. సో రేవంత్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన కానించి ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్లకు పోయిండు, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగరేషన్ చేసిండు అంటే అది మెడికవర్ హాస్పిటల్స్. సో మెడికవర్ హాస్పిటల్ అంటే ఇది ప్రభుత్వ దవాఖాన. సో గవర్నమెంటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యాలు కాపాడేందుకు పెట్టుకున్న ప్రభుత్వ హాస్పిటల్ పేరు మెడికవర్ హాస్పిటల్. సో నిన్న రేవంత్ రెడ్డి గారు సనత్ నగర్లో టిమ్స్ హాస్పిటల్ని ప్రారంభించింది. సో ఆయన ఇక 6 నెలలకు ఒక హాస్పిటల్ కట్టట, 6 నెలలకు ఒకటి మంచి 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 హాస్పిటల్ కట్టి జనాల ఆరోగ్యాలు మొత్తం సరిదిద్దురంట. ఇది ఆయన చెప్తా ఉన్న విషయం. అయితే ఇక మరి నేను కూడా చెప్పాలి కదా, ఎక్కడిది ఏం కథ, మెడికవర్ హాస్పిటల్ ఏంది, ప్రైవేట్ హాస్పిటల్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఆస్థాన మీడియా పత్రిక వెలుగు పత్రికలో ఇలా ఒక వార్తను రాశారు బ్యానర్ ఐటమ్గా. సో వాళ్ళు రాసిన వార్త చూస్తే నాకు వింతగా అనిపించింది. ఇదే వార్త. ఏమంటారంటే, మీరు ఫామ్ హౌస్లు కట్టుకుంటే మేము హాస్పిటల్ కడుతున్నాం అంటుంది. సో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావట ఫామ్ హౌస్లు కట్టుకున్నంట, అది జన్వాడ కావచ్చు, ఎర్రవెల్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పేదోళ్లకు ప్రభుత్వ హాస్పిటల్ కడుతున్నట. అంటే ఒక సామెత ఉంది, మీ అందరికి తెలియాలి, మంది పుట్టిన పిల్లలను మన పిల్లలు అని చెప్పడం దుర్మార్గం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ హాస్పిటల్ కడతా అది అంటే నాకు గట్టినే కనిపించింది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఇంతకుముందు సరూర్ నగర్లో ఎక్కడో అది కూడా ఓపెన్ చేసినట్టుగా, అంటే వర్క్ జరుగుతుందో ఎండింగ్లో ఉందో. సో టిమ్స్ హాస్పిటల్ అనేది కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైదరాబాద్ నలుదిక్కులాగా ఇచ్చిండు 4. సో ఆయన శంకుస్థాపనలు చేసిండు, ఆయన ఇటుకలు వేసిండు, ఆయన గోడలు కట్టిండు, ఆయన స్లాబులు పోసిండు, అంతవరకు పని అయిపోయింది. ఈ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు, దానికి అసరకారు చేసిండు, కలర్ వేసిండు, ఇప్పుడు ఓపెనింగ్ అంటుండు. సో ఇల్లు మొత్తం గట్టినోనికి పేరు వస్తుందా, ఆ మాత్రం కలర్లు వేసి అసరకారు చేసిన పేరు వస్తుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనంటే, టిమ్స్ హాస్పిటల్ నేనే కట్టినా, నా తలకాయలో పుట్టిన ఆలోచన ఇది, ఈ ఆలోచన నాకు తప్ప ఇంకోరికి రాలేదన్నట్టుగా నిన్న కాకమ్మ కథలు చెప్తుండు టిమ్స్ హాస్పిటల్ దగ్గర. అయితే నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి టిమ్స్ హాస్పిటల్ కట్టిండా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిండా. పోనీ ఈ టిమ్స్ హాస్పిటల్ కాకుండా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల చేతిలో 6 నెలలకు ఒక హాస్పిటల్, 6 నెలలకు ఒక హాస్పిటల్ అన్నగా 6 నెలలకు ఒక హాస్పిటల్ కట్టినా చూపించాలి అట్లన్నా. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కాబట్టి ఒక 5 హాస్పిటల్, ఒక 5 ప్రభుత్వ హాస్పిటల్ బందోబస్తు కట్టిన హాస్పిటల్ చూపించాలి. ఇక ఇంకోటి, రేవంత్ రెడ్డి పేదోళ్ళ కోసమే ఈ హాస్పిటల్ కట్టిన, పేదోళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, పేదోళ్ళందరూ సలహా బతకాలని నేను చెప్తున్నా. నేనేమంటున్నా, నువ్వు పేదోళ్ళ బతుకుల కోసం హాస్పిటల్ కట్టింది నేను చూడలే. ఒకవేళ నువ్వు ఏమన్నా హాస్పిటల్ ఓపెనింగ్లో పోయినావంటే ఒక ప్రైవేటు దవాఖానా మెడికవర్ హాస్పిటల్ నడిపించే దొంగనా కొడుకుల హాస్పిటల్ ఓపెన్ చేస్తానికి నువ్వు పోయినావు. అంటే ప్రైవేట్ హాస్పిటల్లోనికి అంటారుగా, వానికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ప్రభుత్వ హాస్పిటల్ కూడా పోవాలంటే 1, 2 అన్ని పడతాను. ఎందుకు? అక్కడ సరైన మౌలిక వస్తువులు లేవు, మందులు లేవా, మందు గోళీ లేక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోతున్నాడు. మీ పత్రికలే రాసినాయి. దామోదర్ రాజనరసింహ గారు మంత్రి అయినా కానీ ఇప్పటిదాకా ఎన్ని హాస్పిటల్ కట్టిండో, టిమ్స్ లాంటి హాస్పిటల్, లేదంటే గాంధీ లాంటి, ఉస్మానియా లాంటి, నీలోఫర్ లాంటి హాస్పిటల్ ఎన్ని కట్టినో మీరు చూపిరు అట్నన్నా. ఇది మేము కట్టినామని మేము అట్నన్నా సంతోషపడతాం. సో ప్రజల్ని పిచ్చోళం చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి మొదలు పెట్టుకున్నట. ఈయనట హాస్పిటల్ కడుతున్నట. 10 ఏళ్ళట కొబ్బరికాయలు కొట్టి వదిలేసేటాలు, వీళ్ళేమో పూర్తి చేస్తున్నట. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, ఒక హాస్పిటల్ కట్టడంలో ఒక 1000 కోట్లు అయితే ఈ 800 కోట్లు కేసీఆర్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇస్తే, రేవంత్ రెడ్డి గారు ఆయన 200 కోట్లు మాత్రమే ఇచ్చి, ఇక నేనే మొత్తం పీకుడు మునగా నేనే కట్టినట్టుగా కలరింగ్ ఇస్తుంది. అంటే 80% ఇచ్చినోడు గొప్పనా, 20% ఇచ్చినోడు గొప్పనా? ఇంకోటి, నీ మేధో మదనం నుంచి పుట్టిన ఆలోచన కాదు, కేసీఆర్ చేసిన ఆలోచన, దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చినాం, దానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం, అట్లీస్ట్ కంటిన్యూ చేసినందుకు గాను. కానీ మొత్తం నీకే కావాలంటే, నీకే క్రెడిట్ కావాలంటే ప్రజలు నవ్వుకుంటారు. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టి వదిలేసి అంటే, ఇప్పుడు
సపోజ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టి వదిలేసిన కొన్ని పనులు, అది రేపు నా ప్రభుత్వం కూలిపోయినాక బీఆర్ఎస్ వాళ్ళు చెప్తాడు, బీఆర్ఎస్ వాళ్ళు అయిపోతుందా సడన్గా? అట్లా కాదు కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు వందల పథకాలు ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రజలకు ఇచ్చింది. మరి అవన్నీ ఇప్పుడు కేసీఆర్ పథకాలు రేవంత్ రెడ్డి ఏం లేదని చెప్పగలుగుతావా? ఆయన ప్రభుత్వంలో ఆయన ఇచ్చిండు, నీ ప్రభుత్వంలో నువ్వు ఇస్తున్నావు, అంతవరకే. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టినంటే ఈయన పూర్తి చేస్తున్నట. ఇక టిమ్స్తో పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అట. ప్రతి 6 నెలలకు ఒక కొత్త దవాఖాన కట్టట. ఇది ఏడగచ్చిలో చూపారు. ఇప్పుడు అమ్మకు అన్నం పెడితే చిన్నమ్మకు బంగారం పెట్టి నమ్ముతాం. ఇప్పుడు ఉన్న దగ్గర మీరు ఏడగట్టులో చూపి భవిష్యత్తులో మీరు కడతాం, మీరు నమ్ముతాం. 2.5 సంవత్సరాలు అయిపోయింది, 5 హాస్పిటల్ రావాలి, 7 వచ్చిన చూపింది. ఇంకా అదనపు సమయం కేటాయించే సర్కారు డాక్టర్లకు ఇన్సెంటివ్స్ అట. ఇక సనత్ నగర్లో డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ పేరు పెట్టిండు. ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం నిన్న రేవంత్ రెడ్డి అన్ని మాటలు మాట్లాడిండు. ఇక అందుబాటులోకి 10,000 బెడ్డట. పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. రాష్ట్రంలో ప్రతి 6 నెలలకు ఒక కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తాడు. 2027 డిసెంబర్ 9 నాటికి అల్వాలు, ఎల్బీ నగర్ టిమ్స్లతో పాటు వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నూతన ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణాలు పూర్తి చేస్తాం. ఇవన్నీ అందుబాటులోకి వస్తే సర్కారు దవాఖాన అదనంగా 10,000 బెడ్లు పేదలకు అందుబాటులోకి వస్తాయి. ప్రతి టిమ్స్ హాస్పిటల్కు ఒక డైరెక్టర్ను నియమించి అపోలో, ఏఐజీ తరహా శానిటేషన్ మెయింటెనెన్స్ ఉండేలా చూస్తాడట. అంటే మీరు ఇక అపోలోకి పోయే పని లేదు, ఇంకేందా ఏఐజీ మెడికవర్ చెప్పలేదా, మిస్ అయ్యిండు. అంటే మైండ్లో లేనట్టుంది. మెడికవర్ చెప్తే మళ్ళీ జనాలు నేను ఓపెనింగ్లో పోయినా కదా అని గుర్తు చేసుకోవడానికి భయం అయినట్టుంది. సో మెడికవర్ హాస్పిటల్ పేరు ఇక్కడ ప్రస్తావించలేదు ఆయన. ఈ అపోలో, ఏఐజీ లెక్క శానిటేషన్ ఇంప్రూవ్ చేసి అసలు ఇక సర్కారు దవాఖానా ఇది ప్రైవేట్ దవాఖానా అనేది అర్థం కాకుండా అంత నీట్గా ఉంచుతారంట. ఇదంతా చేసి మన రాష్ట్రంలో ఉన్న 10,000 ఈ బెడ్లు పేద ప్రజలకు ఉపయోగపడలేక వాళ్ళ అందరికీ వైద్య సౌకర్యాలు కల్పించలేక రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటా. సో తీసుకుంటే సంతోషమే. ఇప్పుడు నువ్వు చెప్పిన పేర్లలో 2-3 ఆల్రెడీ. ఇప్పుడు ఎల్బీ నగర్ అంటే ఇప్పుడు నీ దగ్గర నువ్వు కట్టినావా టిమ్స్? అది కూడా కేసీఆర్ది. టిమ్స్ పేరుతో ఉన్న ఏదైనా అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది. మిగతా అదేమని ఉంటే అది రేవంత్ రెడ్డి అని అనుకుంటానికి నా ఒక అవకాశం. నీ ప్రభుత్వం వచ్చిన కానించి అయితే కొంప పోగొట్టాలి, లేదంటే పురుగుల పువ్వు పెట్టి చంపాలి, అది కాదంటే పథకాలు ఎక్కువ పంగనాలు పెట్టాలి. ఇది తప్ప నీ ప్రభుత్వంలో వేరే ఏం చూసింది ఏంటి? అది కనిపిస్తలేదు కూడా. సో ఇది రేవంత్ రెడ్డి చెప్తా ఉన్న విషయమే. ఇక ఇలా ఆస్థాన మీడియా పత్రిక ఆంధ్రజ్యోతి కూడా ఈమె కూడా రాసింది. ఇగో 6 నెలలకు ఒక ఆసుపత్రి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది గీ పనికి మాలిన ముచ్చట చెప్తేనే నవ్వు వస్తుంది. బీఆర్ఎస్ అయినా 70 కోట్లట, మేము ఇచ్చింది 845 కోట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటుండు. అయితే నిన్న యాజ్ ఇట్ ఈజ్గా ఇదే అంశం పైన బీఆర్ఎస్ లెక్కలు వదిలింది. నన్ను అడిగితే నేను ఇదే చూసిన 800 కోట్ల దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇక ఈ పైన 75-100 కోట్లు 135 కోట్లు జస్ట్ ఇందాక లైవ్కి వస్తుంటే చూసిన 135 కోట్లు కావచ్చు, 135 కోట్లు అండ్ లాస్ట్కి 200 కోట్ల దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. కానీ వీళ్ళు చెప్పుకునే మాత్రం వేరే రకంగా చెప్తారు. వీళ్ళే ఎక్కువ ఇచ్చినట్టు, బీఆర్ఎస్ వాళ్ళ ప్రభుత్వం తక్కువ ఇచ్చినట్టు చెప్తారు. సో ప్రజలు నమ్మించడానికి దొంగ నాటకాలు రేవంత్ రెడ్డికి అలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా ఎరక. సో అందువల్ల బట్టి విక్రమార్క గారు దొంగ లెక్కలు చెప్తారు, అంతేనా కదా. సో ఇది ఇంకేమైనా ఉందా? ఇలా చెన్నారెడ్డి టీమ్స్ అట, వీళ్ళు ఏమైనా కౌంటర్ రాసిరా చూద్దాం. ఆగరా రాయనట్టుగా వీళ్ళు వదిలేసారు. ఇంతవరకు ఉందా రేవంత్ రెడ్డి గారు ఇక నేనే కట్టిన టీమ్స్ నాదే, ఇక నీ తప్ప ఇంకోటి చేయలేదు అన్నట్టుగా ఆయన చెప్పేది. రేపటి నుంచి మీరు దీన్ని ఫిక్స్ అయిపోరు ఇక.